మిర్చి రైతులకి స్వాగతం. అనుకోకుండా ఒక మిర్చి సాగు చేసే ఒక రైతు సోదరుని కలవడం జరిగింది. చాలా కీలక సమాచారాన్ని అందించారు. ఏడాది మిర్చి ధరలు అనుకూలించాయి, పర్వాలేదు. మరి అంత అత్యంత అద్భుతం కాకపోయినా గత ఏడాదితో పోల్చుకుంటే చాలా బెటర్. ఎందుకంటే చాలా వెరైటీస్ 18,000, 20,000, 22,000, 23,000, కొన్ని రేర్ వెరైటీస్ అయితే 30,000. ఇక ఎల్లో మిర్చి అయితే ఇంకొంచెం ఎక్కువ 2043 అయితే రకరకాల రేట్లు ఉన్నాయి. 20,000 దగ్గర 16, 17 కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇంకా కూడా జనాలు మిర్చి కోతలు కోస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. అయితే ఒకవైపు మిర్చి పంట ఇంకా పూర్తి కాకముందే రైతులు వచ్చే ఏడాది పెద్ద ఎత్తున మిర్చి సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి సిద్ధం అవుతా ఉన్నారు. 3 ఎకరాలు సాగు చేసే రైతులు 6 ఎకరాలు, 10 ఎకరాలు వేసే రైతు 20 ఎకరాలు, 2 ఎకరాలు వేసే రైతు 4 ఎకరాలకు సిద్ధం అవుతా ఉన్నారు. గత 2 సంవత్సరాలు ధరలు లేక రైతులు నానా పాటలు పడి కనీసం కోత కూలి ఖర్చుకోలేక పొలాలు కూడా కౌలు తీసుకునే వాళ్ళు కూడా దొరకకుండా పోయారు. వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచే ఎకరాకి 25,000, 30,000, 35,000, 1-2 ప్రాంతాల్లో ఎకరాకి 40,000 కౌలు కూడా ముందే చెల్లించి పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణం పెంచడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. మరొక వైపు భారత వాతావరణ శాఖ, స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థతో పాటు ప్రపంచ వాతావరణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. భారతదేశంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దాని యొక్క సింటమ్స్ ఇప్పుడే కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇప్పటికే 2-3 రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకా ఫైనల్ రిపోర్ట్ మే లాస్ట్ వీక్లో ఇంకో రిపోర్ట్ వస్తుంది. దాని ప్రభావంతో ఇప్పటికే సగటు ఉష్ణోగ్రతల కన్నా కూడా 3 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. ఏప్రిల్లోనే 45 డిగ్రీల టెంపరేచర్స్ మరో 4-5 రోజుల్లో మనం చూడబోతాం. ఇప్పటికే 42 డిగ్రీల టెంపరేచర్స్ టచ్ అయ్యాయి. ఇక ఎల్నినో ప్రభావంతో జూన్లో 1-2 వర్షాలు పడ్డా కూడా జూలైలో, ఆగస్టులో ఎండగట్టే అవకాశం ఉంది. 40 రోజులు, 50 రోజులు, 60 రోజులు ఒక్క చుక్క చినుకు పడకపోవచ్చు. విపరీతమైన ఎండలు, ఈదురు గాలులు. మే లాస్ట్ వీక్లో ఎలాగైతే వెస్టర్న్ విండ్స్ అంటే పశ్చిమ దిశ నుంచి వచ్చే పడమటి శామరం అంట కొన్ని ప్రాంతాల్లో, ఆ వేడి గాలులు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వీచే అవకాశం ఉంది. రైతు సోదరులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద కాలువకి 6 తొడులన్నా రాకపోతాయా అనే ఉద్దేశంతో సాగుకి ముందుకి మరింత విస్తరించడానికి సిద్ధం అవుతుంది. ఇది కొంచెం ప్రమాదకరమైన పరిస్థితే. వచ్చే ఏడాది ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున నీరు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒకసారి నిండితే ఇక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ 4-5 నెలలు 6 తోడు పంటల కన్నా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గనక తేడా కొట్టి నీరు గనక రాకపోతే కాలువ కింద వేల రూపాయలు ఖర్చు చేసి కౌలుకు తీసుకోవడంతో పాటు ఆగస్టులో ఆ మిర్చిని తీసుకెళ్లి నర్సరీల నుంచి పొలాల్లో వేస్తారు. కౌలు ఒక 25,000, 30,000, నర్సరీలో నారు పెంచి తీసుకెళ్లి పొలాల్లో వేసేసరికి ఎకరాకి 80,000 రూపాయలు ఖర్చు వచ్చేస్తాం. ఇక రైతులు 4 ఎకరాలు వేసే రైతు 8 ఎకరాలు, 10 ఎకరాలు వేసే రైతు 20 ఎకరాలు, ఈ విధంగా విస్తీర్ణం పెంచి పెద్ద ఎత్తున సాగు చేసి ఆ నవంబర్, డిసెంబర్ నాటికి గనక నాగార్జున సాగర్ నుంచి గనక కాలువ నీళ్లు రాకపోతే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి. కొంతమందికి బోర్ సదుపాయం ఉంటుంది, కొద్ది మందికి. చాలామంది కాలువ నీటి మీద ఆధారపడి ఉంటారు. రైతు సోదరులు ఇప్పటికైనా ఆలోచించి అడుగు వేయడం మంచిది. మిర్చి సాగులో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరాకి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతాం. కొన్ని ప్రాంతాల్లో 2,50,000 కూడా అవుతాం. పురుగు మందులు విపరీతంగా పిచికారి చేయాల్సి వస్తుంది. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, రోజు మార్చి రోజు. ఊరక రసాయనాలకే 1,20,000 నుంచి 1,50,000 ఖర్చు వస్తాం. కోత కూలి ఖర్చులు విపరీతం. ఒక క్వింటా మార్కెట్లో తీసుకురావడానికి రైతుకి 14,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏమాత్రం తేడా కొట్టినా అంటే నాగార్జున సాగర్కి నీళ్లు రాకపోయినా సాగు విస్తీర్ణం, మిర్చి సాగు విస్తీర్ణం విపరీతంగా అంటే డబల్ అయ్యి సాగు విస్తీర్ణం పెరిగి వాతావరణం అనుకూలించి దిగుబడులు బాగా వచ్చినా కూడా ప్రమాదం. ఏడాది ధరలు పెరగడానికి ప్రధానంగా 2 కారణాలు.
సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడం, దిగుబడులు కూడా గతంతో పోల్చుకుంటే ఎకరాకి 10 క్వింటాలు దిగుబడులు తగ్గిపోయాయి. చాలా ప్రాంతాల్లో బాగా పండింది అనుకుంటే 15, ఇంకా బాగా వస్తే 18 క్వింటాల కంటే దిగుబడులు రావడం లేదు. కొద్దిమంది రైతులకు, ఒకళ్ళిద్దరు రైతులకి 20 క్వింటాలు 25 క్వింటాలు పండించిన రైతులు కూడా ఒకళ్ళిద్దరు ఉంటారు. సగటు దిగుబడులు చెప్పుకుంటే 15 క్వింటాలు. దిగుబడులు పడిపోయాయి, సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ధరలు వచ్చాయి. ఇక అమెరికా ఇరాన్ వారు కనుక లేకపోతే ఇంకొంచెం ధరలు మెరుగ్గా ఉండేవి. ఆ యుద్ధం వచ్చిన తర్వాత కూడా ధరలు కొంచెం దెబ్బతిన్నాయి. అయితే వచ్చే ఏడాది రైతు సోదరులు ఆచితూచి అడుగు వేయడం మంచిది. మిర్చి సాగు ఈ ఏడాది ఏదో ఎకరాకు 50,000 లక్షలు మిగిలినాయని చెప్పేసి, వచ్చే ఏడాది 20 ఎకరాలు అయితే 20 లక్షలు మిగులుతాయని అత్యాశకు పోతే అసలకే మోసం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాటరీ వ్యాపారం ఇది. ధర 20,000 ఉండాలి, ఎకరా కనీసం 25 క్వింటాలు దిగుబడి రావాలి. అలాంటి పరిస్థితుల్లో రైతుకు కొంత మిగిలే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలించాలి, కాలువలకు నీళ్ళు రావాలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండాల. ఇవన్నీ ఈక్వేషన్స్ అన్ని అనుకూలిస్తే తప్ప రైతు గట్టెక్కే అవకాశం లేదు. ఇప్పటికే చాలామంది రైతులు చుట్టుపక్కల పొలాలన్నీ కౌలు తీసుకొని ఎగబడతా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైతే మార్కెట్లో ఏదైనా సరుకు ఒక 5% పెరిగితేనే వ్యాపారస్తులు ధరల పతనం చేస్తూ ఉంటారు. 4 లారీల సరుకు రావాల్సిన మార్కెట్కి 5వ లారీ వచ్చిందంటేనే ఈ 4 లారీలు కూడా కొనడం మానేసి సరుకు ఎక్కువైపోయిందని చేతులు ఎత్తేస్తారు. అంత దారుణమైన పరిస్థితులు. మార్కెట్లో ఎప్పుడైనా ఏ వస్తువు అయినా షార్టేజ్ అనేది 1%, 2% ఉన్నా కూడా దానికి అద్భుతమైన ధర వస్తుంది. ఆ షార్టేజ్ ఎంత అనేది కాదు. ప్రస్తుతం మన గ్యాస్ విషయంలోనే మనం చూస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్కి, పెట్రోల్, డీజిల్కి ఎలాంటి కొరత లేదని చెప్తున్నా కూడా ప్యానిక్లో జనం ఎగబడతా ఉన్నారు. అందువల్ల మార్కెట్లో ఏదైనా సరుకు షార్టేజ్ ఉంటేనే దానికి ధర వచ్చింది. రైతు సోదరులు విస్తీర్ణం పెంచే విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని సాగు విస్తీర్ణం పెంచుకుంటే మంచిది. మీ ప్రాంతంలో ఎకరా కౌలు ఎంత ఉంది, ఏ జిల్లా, ఏ గ్రామం అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.